యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేచినది మొదలుకొని మొదటిగా మనము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రార్థన చేసుకొనుట, వాక్యమును చదువుట, ఆశీర్వాదం పొందుకొనుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగా. ఇక్కడ ఒక్క మాటగా పౌలు గారు కొరింథీయులకి రాస్తున్న ఈ యొక్క పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో నేను దేహ విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. ఒక్కసారి మనము ఈ మాటను మనము ధ్యానించాలి. ప్రతి మనిషిలో కూడా దేహ విషయంలోనే ఎక్కువగా పరిగెడుతూ ఉంటారు. ఈ యొక్క దేహానికి కావలసిన అన్నిటి సమకూర్చుకోవటానికి పరుగులు ఎడతారు, మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఆస్తి సంపాదించుకోవటానికి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఒక మాట పౌలు గారు ఆత్మ విషయమై ఎలా ఉన్నాడంట, ఆత్మ విషయమై సమీపముగా దేవునికి దగ్గరగా ఉన్నాడంట. మనము కూడా ఒక దేవుని బిడ్డలము అన్న ఒక పేరు మాత్రము కలిగి ఉంటున్నాము, కానీ ఆత్మ విషయంలో దేవునికి అతి సమీపమైన వారిగా ఉండలేకపోతున్నాం. నులివెచ్చిన స్థితి, క్రైస్తవులుగానే ఉన్నాం. ఎవరికని చెప్తే మేము యేసుప్రభు నమ్ముకున్నామమ్మా, దేవుని బిడ్డలం, యేసుప్రభు బిడ్డలం, మేము ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రతి ఉపవాస ప్రార్థనలకు వెళ్తాం, అసలు మేము సండే రోజు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం, మేము మందిరానికే వెళ్తాం, ఇలా ఎన్నో చెప్తాము. ఎన్నో విషయంలో మనం ఎంతో ఒక గ్రేట్గా చెప్పుకుంటూ ఉంటాం. కానీ తీరా దేవునిలో ఏ విధంగా ఉన్నామనేది మనం పరీక్షించుకోలేము. ఎలా ఉంటామంటే పైగా పెదవులతో దేవుని ప్రార్థిస్తాం, కానీ అంతరంగంలో పరిపూర్ణత అనేది మనలో లేదు. ఆత్మ విషయంలో దేవునికి పరిపూర్ణమైన స్థితి కలిగిన వారిగా మనం లేకుండా ఉన్నాం. అందుకే భూ సంబంధమైన వాటిపైనే శరీర కోరికల మీదనే ఆశలు కలిగిన వారిగా ఉంటున్నాం. కానీ ఆత్మ విషయంలో దేవుని ఆత్మను పొందుకునే ఆత్మ విషయంలో ఆయనకు సమీపమై ఉందామని ఆలోచన ఉందా? ఒక్కసారి పరీక్షించుకోవాలి మనను మనం. నిజమే, ఎంతగా మనం చెప్తున్నాం కదా, నిజంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని మమ్మల్ని సరి చేసుకుంటున్నామా? సరిగా ఇంకా మాలో ఏమైనా మలినమైనవి ఉన్నవా, పాపమైనవి ఉన్నవా? అవన్నీ మాలోవి తొలగించుకోవాలి. ఇంకా ఒకవేళ అబద్ధమా, స్వార్థమా, ఈర్షణ, ఇంకా ఏ తప్పిదం మాలో ఉంటుందో ప్రతిరోజు ఆ తప్పిదము నుండి విడిపించబడాలని ప్రార్థన చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నామా? అసలు మనం పూర్తిగా దేవుని కోసం ఒక అర్పణ అవుదామనే ఆలోచన, ఆశ కలిగి ఉంటున్నామా? ప్రతిదంట దేవుడు చూస్తూ ఉంటాడంట. ప్రతి మానవుని పైన ఆయన కనులు ఉంటూ ఉంటాయంట. ప్రతి ఒక్కరిపై చూస్తూ ఉంటాడంట. అయ్యో, నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, నా కుమార్తె ఎలా ఉన్నది, నాకు సమీపముగా ఉన్నదా, నాకు దూరంగా జీవిస్తూ ఉందా, నాకు దూరంగా ఉంటూ పాపంలోనే జీవిస్తూ ఉందా అని ఒక్కొక్కరిని దేవుడు కరుణ చేత చూస్తూ మనము మార్చుకునే విధానము, మనం పరిపూర్ణంగా అయ్యే విధానం బట్టి దేవుడు అంటే సంతోషపడతాడంట. ఎప్పుడు ఆయన ఆత్మ అంట మన కోసమే తప్పిస్తూ అల్లాడుతూ మనని చూస్తూ ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా అంత గొప్ప దేవుడు. ఆ తండ్రిని మనం విడిచిపెట్టి పాపానికి చోటిస్తూ శరీర కోరికలకు, శరీర ఆశలకును లోబడిపోతూ ఉన్నాం. ఆత్మ విషయంలో దేవునికి సమీపమై, ఆత్మ విషయంలో దేవునికి దగ్గర కాలేని వారిగా ఉంటున్నాం. ప్రియులారా, దయచేసి ప్రతిరోజు మనం ఎలా ఉండాలి అంటే శరీర ఆశలు, శరీర కోరికలకు దూరంగా ఉండాలి. ఆత్మ విషయాలు ఏంటి? నిత్యం ప్రార్థన చేసుకోవడము, వాక్యం చదువుకోవడము, ప్రేమ ప్రకటించడము, ప్రేమతో మాట్లాడడము, ఓర్చుకోవడము, భరించడము, ఇవన్నిటిని మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మకు సంబంధమైన విషయాలు, ఆత్మ వరములు కలిగిన, ఆత్మ ఫలములు కలిగినవి మనలో ఉన్నప్పుడంట దేవుడు సమీపమై ఉంటూ ఉంటాడు.
మనతో ఎప్పుడు ఉంటాడంట, ఎప్పుడు మనతో ముచ్చటిస్తూ ఉంటాడంట. నిజంగా ఆదామును మనం గుర్తు చేసుకుంటే, ఆదాము అప్పటి వరకు ప్రభుతో దేవునితో ఉన్నప్పుడు, దేవుడు రోజు వచ్చి మాట్లాడినప్పుడు ఆదాములో ఏమైనా పాపం ఉందా, కల్ముషం ఉందా, కపటం ఉందా, స్వార్థం ఉందా, ఈర్ష్య ఉందా? అసలు ఏమీ లేదు. ఆదాము హృదయం ఎలా ఉంది? తేటగా ఉంది. ఒక పసిబిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఎలా ఉంటాడో అటువంటి ఒక హృదయం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అలా ఉన్నాడు కాబట్టి దేవుడు సమీపముగా నిత్యం వచ్చి ముచ్చటించేవాడు. ఎప్పుడైతే ఆదాము దేవుడు చెప్పిన మాట వినకుండా పండు తిన్నారో అప్పటి నుండి వారిలో వచ్చిన ఆ పాపము, వారి హృదయంలోకి వచ్చిన ఆ పాపం బట్టి దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆ పాపం అనేది మనలో నుండి పూర్తిగా తొలగించుకుంటే, ఆత్మ విషయంలో మనము అతి సమీపమై ఉంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు, ప్రతిరోజు మన దగ్గరే ఉంటాడు. సమీపం అంటే ఏంటి? దేవుడు దగ్గరగా మనకు ఉండడం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి శరీర విషయమన్నీ అన్నిటినీ చంపివేసుకొని ఆత్మ విషయంలో, ఆత్మకు సంబంధమైన వాటిలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు ప్రతిరోజు మనం చూస్తూ, మనం దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరు ఆత్మవివేకమును కలిగి, ఆత్మశక్తి చేత నింపబడుతూ, ఆత్మ జ్ఞానము చేత నింపబడుతూ, ఆత్మవివేకమైన ప్రతిరికాస్తి కాందిరిమాదా సి కౌరిమా హోలిబా షమా దిలారా సి గ్లోబలైకెనికా ఫ్లౌరిమా ప్రతి వేకమతి క్రాస్తి కమాందర. ఈ ప్రోగ్రాం ఎంత మందిగా చూస్తున్నారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకుచ్చు ఉన్నాడు. ఓ బలమైన అభిషేకము చేత నింపుచ్చు ఉన్నాడు, ఆత్మవివేకమైన జ్ఞానము చేత నింపవచ్చు ఉన్నాడు. విజ్గో మై కీజా మాసి కాంది మైకెని ఫ్లౌరిమా. పరిశుద్ధాత్ముడ ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి అయ్యా, దీవించండి, ఆశీర్వాద వేకము చేత నింపమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.